హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. సో మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? పాల్వంచి వెళ్తున్నాం. పాల్వంచి వెళ్ళి అక్కడ పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని భద్రాచలం వెళ్దాం అనుకుంటున్నాము. యాక్చువల్గా అయితే పాల్వంచిలో అయితే మా అమ్మ వాళ్ళ సిస్టర్ మా పెద్దమ్మ ఉందన్నమాట. సో ఇంతకు ముందు నేను వీడియోస్ కూడా పెట్టాను మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో పాల్వంచిలో. పెద్దమ్మతో కూడా వీడియోస్ పెట్టాను అనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళాము. సో ఇప్పుడైతే అనుకోకుండా అలా ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. అక్క వాళ్ళ పాపకి మ్యారేజ్ ఫిక్స్ అయింది అనమాట. ఆగస్టులో అక్క వాళ్ళ పాప మ్యారేజ్ ఉంది. సో అలాగా సరదాగా వెళ్దాము అనేసి పాల్వంచి అండ్ భద్రాచలం పర్ణశాల అవన్నీ వెళ్దాము అనేసి ఒక ప్లాన్ అయితే వేసుకున్నాం అనమాట. సో అక్క వాళ్ళ పాప అది కొంచెం సిగ్గుపడుతూ ఉంటుంది, కెమెరాకి ఎక్కువ పోజ్ ఇదనమాట. సో ఇంకా అందరం అలా వెళ్తున్నాము. పిల్లలతో ఈ కార్ జర్నీ అనమాట. మా చిన్న పాపకి కార్లో అస్సలకి జర్నీ అంటే అసలుకే పడదు. ఒక్కసారి అయినా కనీసం 1-2 సార్లు అయినా వామిటింగ్స్ అయితే అవుతాయి అనమాట. దానికి ఎప్పుడు వెళ్ళినా అదే ప్రాబ్లం అవుతుంది. సో ఇంకా ఖమ్మం నుంచి బయలుదేరామన్నమాట. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. ఇంకా వర్షాకాలం కాబట్టి క్లైమేట్ ఇంకెలా ఉంటుందో తెలుస్తుంది కదా. వర్షాకాలం ఏంటంటే కొంచెం జర్నీకి ఇబ్బంది అనే కానీ అంతా బాగుంటుంది అనమాట. చల్లగా లొకేషన్ అంతా పక్క మొత్తం చుట్టూ మొత్తం గ్రీనిష్గా అంతా బాగుంటుంది. అంటే నాకైతే చాలా ఇష్టం. ఇలా వాతావరణం ఇలా చల్లగా ఉండి లొకేషన్ అంతా పచ్చగా ఉంటే నాకు ఎక్కడికి ఎంత దూరం అయినా జర్నీ చేయాలనిపిస్తుంది అనమాట. అంత హ్యాపీ అనిపిస్తుంది. సో ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ముందు పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకొని అక్కడ నుంచి దర్శనం అయిపోయిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి భద్రాచలం అయితే వెళ్ళాలి. సో ఇంకా భద్రాచలం వెళ్ళేటప్పుడు అయితే ఇంకా చిన్న పాపను తీసుకెళ్ళడం అయితే కుదరదు. ఎందుకంటే అది ఇంకా నేను రాను మమ్మీ, నాకు ఓపిక లేదు అంటుంది. ఎందుకంటే భద్రాచలం వెళ్ళే లోపు అది కార్లో ఎన్నిసార్లు వామిటింగ్స్ చేసుకుంటుందో ఇంకా అది ఒక టెన్షన్ అనమాట. ఇంకా నాకైతే ఇక్కడికైనా జర్నీలో వెళ్ళాలి, కార్లో వెళ్ళాలి అనుకున్నప్పుడైతే ఇంకా దాంతో చాలా ప్రాబ్లం అవుతుంది. దానికి ప్రశాంతత ఉండదు, నాకు ప్రశాంతత ఉండదు అనమాట. సో ఇంకా అది రాను అనేసింది. ఇంకా పెద్దమ్మ దగ్గర వదిలేస్తే ఇంకా తను ఉంటుంది, మేము ఇంకా దర్శనం చేసుకుని వచ్చేస్తాం అనమాట. సో ఇంక మీ పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసామండి. అక్క వాళ్ళ పాప తనే అనమాట. మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా. ఒకసారి వాళ్ళకి మొక్కు ఉందంట పెద్దమ్మ తల్లి దగ్గర, ఎప్పుడు ఇయర్లీ వస్తారంట. తమ్ముడు అనమాట నవీన్. సో అక్క వాళ్ళ పాప పేరు సింధు. వీళ్ళకి పెద్దమ్మ తల్లి దగ్గర ఎప్పుడు వచ్చి మొక్కు తెచ్చుకుంటారంట. చాలాసార్లు వచ్చారు, వాళ్ళకి ఒక సెంటిమెంట్ అనమాట. సో వచ్చారనమాట ఇక్కడికి ఇంకా మొక్కు తెచ్చుకోవడానికి. కోడిని వస్తారనమాట. ఇంతకుముందు కూడా నేను పెద్దమ్మ తల్లి టెంపుల్ని అయితే చూపించాను కదా, ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. సో మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూడండి. పెద్దమ్మ తల్లి టెంపుల్ చాలా బాగుంటుంది, చాలా మహిమగల తల్లి పెద్దమ్మ తల్లి. ఇక్కడ నుంచి అమ్మ ముందు వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే ఖచ్చితంగా దర్శనం చేసుకొని వెళ్ళాలి. అమ్మవారు ఇట్లా టెంపుల్ రోడ్ సైడే ఉంటుంది కదా, ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకొని వెళ్ళి. చూస్తున్నారు కదా అమ్మవారు పెద్దమ్మ తల్లి ఎలా నిండుగా ఉన్నారో. పెద్దమ్మ తల్లి అయితే కళ్ళతోటి చూశారు కదా, కళ్ళు ఎంత గంభీరంగా ఎలా అనిపిస్తుందో. అమ్మవారు చాలా మహిమగల తల్లి పెద్దమ్మ తల్లి అయితే. ఇక్కడ మనం ఏమైనా కోరుకున్న మొక్కులు ఉన్నా కూడా నెరవేరుతాయి అన్నమాట ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడికి. మేమేంటంటే ఇంకా బోనాల పండుగ కంటే ముందే వచ్చి మేము అమ్మవారిని దర్శించుకున్నాము. బోనాలప్పుడు అయితే ఇక్కడ శ్రావణ మాసంలో అయితే అసలు కొంచెం కూడా ఖాళీ ఉండదు, అంత రష్ ఉంటుంది అనమాట. జనాలు బాగా ఉంటుంది శ్రావణ మాసంలో పెద్దమ్మ తల్లి దగ్గర. అసలుకి కొంచెం కూడా ఖాళీ ఉండదని అప్పుడు అందరూ మొక్కులు తెచ్చుకోవడానికి మేకలని కోళ్ళని తీసుకొని వచ్చి బాగా చేసుకుంటారు. ఇక్కడ జాతర బాగా జరుగుతుంది పెద్దమ్మ తల్లి దగ్గర. సో ఇప్పుడు మేము ముందే వచ్చి దర్శనం చేసుకోవడం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా మాకు ఇలా జరిగిందనమాట పెద్దమ్మ తల్లి దర్శనం. సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టాను. పెద్దమ్మ తల్లి అసలు జన్మస్థలం కూడా ఇక్కడే ఉంది, మీకు క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. పెద్దమ్మ తల్లి గుడికి ఎప్పుడు వెళ్ళినా అండి జనాలు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వస్తూనే ఉంటారు. కోళ్ళు వస్తారు, మేకలు వస్తారు. అసలు ఇక్కడ అమ్మవారికి నిండుగానే దర్శించుకుంటూనే ఉంటారు అనమాట. రోడ్డు పక్కనే కదా, చూడండి అమ్మవారు అంతా ఎలా కనిపిస్తుంది చూసారు కదా. ఆహా, అసలు చూస్తుంటే గాంభీరంగా అమ్మవారిని అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత అందంగా ఉన్నారు చూడండి, కళ్ళు అన్నీ. అసలు నిజంగా పాల్వంచలో పెద్దమ్మ తల్లి గుడి ఇక్కడ దర్శనం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా తెలిసి ఉండకపోవచ్చు ఇక్కడ పాల్వంచలో పెద్దమ్మ తల్లి గుడి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. అమ్మవారి దర్శించుకొని మనం ఏమైనా కోరుకున్నా కూడా మొక్కులు కూడా తొందరగా నెరవేరుతాయంట ఇక్కడ. ఒకసారి అయితే మీరు ఎవరైనా ఎప్పుడు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి వచ్చి పాల్వంచలో ఇక్కడ పెద్దమ్మ తల్లి దర్శనం అయితే చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా బయటకైతే వచ్చేసాం మేము. ఇక్కడ అమ్మవారి జన్మస్థలం ఇంకా చూపిస్తాను కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా పెద్దమ్మ తల్లి జన్మస్థలం. అమ్మవారు ఇక్కడే పుట్టారనమాట ఫస్ట్.
పెద్దమ్మ తల్లి ఇక్కడే జన్మించారు. ఇక్కడ పుట్టిన తర్వాత తీసుకెళ్లి అక్కడ గుళ్ళో లోపల ప్రతిష్ఠించారనమాట అమ్మవారిని. చూడండి, ఈ రోజు అమ్మవారి అలంకరణ మొత్తం పసుపుతో చేశారనమాట అలంకరణ. చాలా బాగుంది అమ్మవారు అయితే. ఇక్కడ ఇంకా బయట మొత్తం చూడండి, ఇక్కడ పెద్ద చెట్టు ఉంది, వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్నాయి అనమాట. ఇక్కడ పెద్ద చెట్టు ఇక్కడ. సో ఇక్కడ ఇంకంతా చుట్టూ ఇవన్నీ ఇలా కట్టారనమాట. ఇంకా ఇక్కడికన్నా వస్తే ఇంకా బొమ్మలు ఇవన్నీ జాతర అంటే ఖచ్చితంగా ఉంటాయి కదా పిల్లలకి బొమ్మలు అవన్నీ. సో ఇంక మా పిల్లలు కూడా ఎప్పుడు ఎక్కడికి వచ్చినా బొమ్మలు ఎప్పుడు కొనాలి ఏంటి అనేది చూస్తూ ఉంటారనమాట. ఇంక పిల్లలు అంటే ఖచ్చితంగా ఏమీ వెతకరనమాట, అవే చూస్తూ ఉంటారు. సో ఇంకా ఇక్కడ తమ్ముడైతే ఇంకా కోడిని కోస్తున్నాడు అనమాట. తీసుకొచ్చి వాళ్ళకి ఎప్పుడైనా కూడా కోడిని ఖచ్చితంగా ఇక్కడికి వస్తే కోడిని కోస్తారంట. అంటే మేము ఒక 3 times ఏమో వచ్చాము, కానీ మామూలుగా దర్శించుకొని వెళ్ళామన్నమాట. ఈసారి మేము మళ్ళీ వస్తే ఈసారి మేము కూడా కోడిని కోసి అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటాము. ఇక్కడ చూడండి, మేకపోతుని మొక్కుకున్నారు తను. మరి బాబుకి ఏదో మొక్కు తీర్చుకోవడానికి వచ్చారనమాట పక్కన వాళ్ళు. ఇక్కడ చూడండి, మేకపోతుని కోస్తున్నారు. ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడికి వస్తే భలే ఉంటుందండి. ఇక్కడ అంతా జాతర బాగుంటుంది. ఇంకా శ్రావణ మాసంలో అయితే అసలు మనకి మామూలు జాతర జరగదు. ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ శ్రావణ మాసంలో రోడ్స్ కూడా ఖాళీ ఉండవు, అంత రష్ ఉంటుంది అనమాట జనాలు అయితే. తమ్ముడైతే ఇంకా మొక్కుకొని కోడిని కోసేస్తే తన మొక్కు చెల్లించడం అయిపోతుంది. ఇంకా మేమైతే ఇంకా దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసి బయట నిల్చున్నాం అనమాట. తమ్ముడు కోడి కోసాడు కదా, అది క్లీన్ చేపించి తీసుకోవడానికి వెళ్ళాడనమాట. రోడ్డుకి అవతల అమ్మవారి టెంపుల్, రోడ్డుకి అవతల ఉన్నాం మేము. సో ఇక దర్శనం అయిపోయింది. ఇంకా మేము ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి సో అక్కడ నుంచి ఇంకా భద్రాచలం వెళ్ళాలన్నమాట. మీరైతే వీడియోని అయితే పూర్తిగా చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నెక్స్ట్ భద్రాచలం పర్ణశాల, అలాగే సీతమ్మ తల్లి నారచీరలు కూడా పెడతాను, చూస్తూ ఉండండి. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పెద్దమ్మ తల్లి టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అలాగే వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే, టెంపుల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, భద్రాచలం వీడియో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.